హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే బ్రౌనీ తోటి థిక్ మిల్క్ షేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లటి పాలు ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి. అందులోనే ఒక 40 గ్రామ్స్ ఉండే బ్రౌనీ పీస్ ఒకటి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ అయితే వెనీలా ఫ్లేవర్ ని మాత్రమే వేసుకోవాలని ఏం లేదండి. మీ ఇష్టాన్ని బట్టి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయినా లేదంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ చాక్లెట్ సిరప్ ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో వేసుకున్న చాక్లెట్ సిరప్ లోను అలాగే వెనీలా ఐస్ క్రీమ్ లోను కూడా కొంత స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా, అందుకే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే షుగర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 లేదా 3 వరకు ఐస్ క్యూబ్స్ ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా జస్ట్ 1 నిమిషం పాటు హై స్పీడ్ మీదే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిల్క్ షేక్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దాని లోపల ఈ చాక్లెట్ సిరప్ తోటి ఇలా కాస్త డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఈ మిల్క్ షేక్ ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ పైన ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకుని తర్వాత దాని మీద కొద్దిగా చాక్లెట్ సిరప్ తోను అలాగే కొన్ని చాక్లెట్ స్ప్రింకిల్స్ తోను కూడా గార్నిష్ చేసుకోవాలి. ఈ బ్రౌనీ మిల్క్ షేక్ అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో.